కళ్యాణదుర్గం వైసీపీలో జోష్ పెరిగింది. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం పైన చర్చ జరిగింది. గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గతంలో చూసుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు పైన ఇటు ఊహాగానాలు వెల్లువెత్తాయి. ప్రస్తుత ఇన్ఛార్జి తలారి రంగయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అంటూ తలారి రంగయ్య తెలిపారు. పార్టీలో ఉన్న నేతలను అందరినీ కూడా కలుపుకొని వెళ్తామంటూ తలారి రంగయ్య తెలిపారు. చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి పైన తలారి రంగయ్య విరుచుకుపడ్డారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలంటే మీరు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిపల్లి నీళ్లను కుప్పం వరకు తీసుకుపోయినారు. అది కూడా లైనింగ్ వేసి ఆ పొలాలకి కనీసము రీఛార్జ్ నీళ్లు కూడా రాకుండా రీఛార్జ్ బోర్లకు నీళ్లు కూడా లేకుండా తీసుకుపోయినారు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు మీరు. అందుకనే కన్ను చచ్చిపోతారేమని అనుకున్నాను. నాకేం తెలంగాణ ముఖ్యమంత్రి మరీ గొప్పవాడేం కాదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరందరూ కూడా చూసి ఉంటారు వీడియోలో. చంద్రబాబు నాయుడిని ప్రైవేట్ గా నేను ఒప్పించాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాకుండా చెప్పారా లేదా? దాన్ని కట్టిపుచ్చుకోవడానికి మీరు అన్ని వేషాలు వేస్తున్నారు. దాన్ని కట్టిపుచ్చుకోవడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లోక్సభలో అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో నిండు సభలో మైక్ పట్టుకొని చెప్పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఆపాను, చంద్రబాబు నాయుడుతోనే ఆపించాను అని. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఒకరిని కొట్టారని చూశాను నేను. ఎప్పుడు మీకు మీరు మా గురించి మాట్లాడతారా? ఇక్కడ ఉన్న నీళ్ళని తీసుకుపోవడానికి మీకు ఎంత భయం పట్టింది? ఏం అభివృద్ధి చేస్తున్నారు మీరు? చెల్లెలి పెళ్లిని మళ్ళీ చేసినట్టుగా చేస్తున్నారు. బీటీపీ కావాలని మీరు నీళ్ళు తవ్వడం. ఎన్నిసార్లు టెక్కాయలు కొడతారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు, ఎప్పుడు నీళ్ళు ఇస్తారు? ₹1 ఒక రైతుకి ఇచ్చినారో మీరు బీటీపీలకు సంబంధించి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని మాట్లాడండి. రైతులకు డబ్బులు జగనన్న మాత్రమే ఇచ్చినాడు. జీడిపల్లి నీళ్లకు పార్లమెంట్ ఎంత సభ్యులు హోదాలో అన్న అనంత వెంకటరామరెడ్డి గారు తిరిగారు, మా బావగారు నడిచారు, రఘువీరెడ్డి బాబు గారు నడిచారు, అధికారి మొన్ననే పాదయాత్రకు ఆర్టీడీ పాదయాత్ర టైంలో రఘువీరెడ్డి సార్ వచ్చి ఈ విషయాన్ని కూడా గుర్తు చేశాడు. బాల వెంకటాపురంలో రంగయ్య దుప్పటి తీసుకుని వచ్చి మాతో పాటు కావాల మీద జీడిపల్లి శ్రీశ్వర గారికి నీళ్ళు ఇచ్చినప్పుడు పడుకున్నాడు అని. ఇంకో మాట కూడా గుర్తు చెప్తున్నాను. రైల్వే లైన్ ఆగిపోతే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ తీసుకొచ్చింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాయదుర్గంలో రైల్వే లైన్ చేసినప్పుడు ఆఫీసర్ గా నేను కూడా సీఎం విజిట్ ని నేను ఆఫీసర్ గా నిర్వహించాను. అక్కడ మొన్న ఆగిపోతే ఇద్దరు ఆర్యూలో రీవైజ్ ఎస్టిమేట్స్ అంటారు, బడ్జెట్ ఎస్టిమేట్స్ కాకుండా తర్వాత తీసుకొచ్చేది 250 కోట్లు జగనన్న దయ వల్ల నేను ఇంటికి ఉన్నప్పుడు పోయి మాట్లాడి 250 కోట్లు తీసుకొస్తే ఇప్పుడు నడుస్తుంది. అది ఎప్పుడో 14లో ఆగిపోయినది. మీరు మాకు చెప్తారు. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. గుర్తు పెట్టుకుంటున్నారు. దుర్గమ్మ ఇద్దరు కూడా బాగా గుర్తు పెట్టుకోండి చెప్తున్నాను. ఏం మాట్లాడతారో పనులు చేస్తూ కొట్టండి. ఆ దేవుడు కూల్ చెప్తున్నారు చూడండి. ప్లాస్టిక్ ఇదే రాడికి అడిగారు తహసీల్దార్ని, ఆర్టీఏ కింద తహసీల్దార్ గారు చేశారు. అనుమతులు ఏం లేవని. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, కళ్యాణదుర్గం వైసీపీలో చూసుకుంటే ఇటు జోష్ పెరిగిందనే చెప్పాలి. అంటే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ నింపింది. ఏదైతే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న తలారి రంగయ్య పైన గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారుస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే నియోజకవర్గంలో ఉన్న నేతలు మండల స్థాయి నేతలు మొత్తం పార్టీ అంతా రంగయ్య వెనుక నిలబడ్డం, ఐకమత్యంగా ఉన్నాము నియోజకవర్గంలో, క్షేత్రస్థాయి నుంచి రంగయ్య పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టారు. అదే కోవలో భాగంగా గత 18 నెలల నుంచి గ్రామ స్థాయిలో కూడా పర్యటించారు. గ్రామ స్థాయిలో పర్యటించి పార్టీ బలోపేతమే కాకుండా ఏదైతే ఆర్డీటీ అంశం పైన కూడా తీవ్రంగా పోరాటం చేశారు. అటు టీడీపీ కూటమి పైన నిరంతరం పోరాటం చేస్తున్నారు. అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుపై విస్తృతమైన పోరాటం చేస్తున్నారనే అంశాల ఆధారంగా అయితే నియోజకవర్గంలో పార్టీని
పార్టీని సమన్వయం చేసుకుని పార్టీ నేతలను కలుపుకొని వెళ్తున్నారు అనే దిశగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచన చేసింది. అధిష్టానం వద్ద ఏదైతే రంగయ్య తన పట్టును నిలుపుకున్నారు. నియోజకవర్గంలో కూడా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలు గ్రామీణ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడమే తన లక్ష్యం అంటూ రంగయ్య ప్రకటించారు. అదేవిధంగా ఏదైతే నీళ్ల విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సీఎం రేవంత్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో కళ్యాణ్ దుర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాను, నేతలందరినీ కలుపుకొని వెళ్తాను, చిన్న విభేదాలు ఉన్నా కూడా పార్టీని ఏకస్థాయిపై నడిపిస్తాను. గతంలో ఉన్న విభేదాలు కూడా సమిసిపోయాయి. నేతలందరూ ఒకే తాటిపై నిలబడ్డారు. పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని విస్తృతంగా బలోపేతం చేశాను. గ్రామీణ స్థాయిలో పార్టీకి పట్టు నిలపడమే కాకుండా రాబోయే రోజుల్లో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడమే కాకుండా సీఎం గా జగన్మోహన్ రెడ్డి చేయడమే తన అంతిమ లక్ష్యమని రంగయ్య ప్రకటించారు. ఈ రంగయ్య చేసిన ప్రకటన కానీ రంగయ్య చేసిన ప్రసంగం కానీ కళ్యాణ్ దుర్గం వైసీపీలో పూర్తి స్థాయి జోష్ నింపింది. నియోజకవర్గంలో ఉన్న నేతలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ యాక్టివ్ అయ్యారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పోరాటాలు కొనసాగిస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీ పట్టు నిలుపుకోవడమే కాకోకుండా ఏదైతే టీడీపీ కూటమి చేస్తున్న దురాగతాలను కూడా ప్రశ్నిస్తాం, ఎదుర్కొంటాం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. పార్టీ నేతలపైన దాడులు జరిగినా మరో అంశం తెరపైకి వచ్చినా కూడా నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలను ఎండగడతామంటూ నేరుగా ఏదైతే విస్తృత స్థాయి సమావేశంలో రంగయ్య పార్టీ నేతలకు పార్టీ కార్యకర్తలకు జోష్ నింపారని స్పష్టంగా చెప్పచ్చు అమూల్య. రైట్, అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అధిష్టానం కూడా ప్రస్తుతంగా ఇన్ఛార్జ్ గా ఉన్న తలారి రంగయ్య వైపే మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, గతంలో ఎంపీగా పనిచేసిన రంగయ్యను 2024 ఎన్నికల్లో కళ్యాణ్ దుర్గం నుంచి పోటీ చేశారు. అయితే అప్పుడున్న రాజకీయ సమీకరణలో టీడీపీ కూటమి గాలిలో రంగయ్య ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన ఈ 19 నెలల కాలంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన షెడ్యూల్ కానీ పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలని తూచా తప్పకుండా పాటించారు. అదే కోణంలో గతంలో మార్చారు అంటూ ఒక ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలను కూడా కొట్టిపారేశారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీ నేతలను ఏకతాటిపై నిలిపారు. నియోజకవర్గం అంతా రంగయ్య వెనకే ఉంది. మండల స్థాయి, గ్రామీణ స్థాయి నేతలు కూడా రంగయ్య వెంటే నిలవడం, ఏకతాటిపై ఉన్నాం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామంటూ రంగయ్య అధిష్టానం వద్ద చేసిన వాదనను అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రంగయ్య పైన మొగ్గు చూపారు. రాబోయే రోజుల్లో ఇన్ఛార్జ్ మార్చే అవకాశాలు ఎక్కడా లేవు. రంగయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచన. అదే ఉత్సాహంతో రంగయ్య పార్టీని కళ్యాణ్ దుర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసి పార్టీని పార్టీలో కష్టపడిన ప్రతి నేతకు, ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో గుర్తింపిస్తాం. నేరుగా టీడీపీని అంటే ఇప్పుడు ఏదైతే గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పారో అందులో మళ్ళీ పాత నాయకులకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారా లేదా యువతకు ఏమన్నా అవకాశం ఉందంటారా? అమూల్య, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో యువతకు ప్రాధాన్యత ఇస్తామంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మరో విధంగా కళ్యాణ్ దుర్గంలో ఇప్పటికే సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయి కమిటీల్లో కూడా చాలా మందికి నియోజకవర్గ ఇన్ఛార్జి రంగయ్య అవకాశం కల్పించారు. చిన్న ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను గుర్తించారు. వారితో నిరంతరం సమావేశాలు జరుపుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా పనిచేసే నేతలను కూడా రంగయ్య ప్రత్యేకంగా గుర్తింపిస్తున్నారంటూ మనకు కళ్యాణ్ దుర్గం నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికీ రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లడం, మరో విధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం పైనే ప్రస్తుతం కార్యాచరణ దృష్టి సాధించారు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి పార్టీ కమిటీలు, పార్టీ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులు, పార్టీ నేతలను గుర్తించడం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటే ఇప్పటికే జగన్ ప్రకటించారు. అదే కోవలో రంగయ్య కూడా ఇన్ఛార్జ్ తలారి రంగయ్య కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న
కార్యకర్తలను గుర్తించడం, వారికి మండల స్థాయిలో కానీ గ్రామీణ స్థాయిలో కానీ కమిటీల్లో నియమించడం, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలకు పదవులు ఇవ్వడం, పార్టీని సమన్వయం చేయడం, అటు ఉన్న ఉమామహేశ్వర నాయుడిని కూడా కలుపుకునడం, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఉమామహేశ్వర నాయుడిని కలుపుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే రోజుల్లో కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసి కళ్యాణ్ దుర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని క్లారిటీ ఇచ్చారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే రోజుల్లో టీడీపీ కూటమిపై పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడమే తన అంతిమ లక్ష్యం. అదేవిధంగా ఎంత కళ్యాణ్ దుర్గంలో వైసీపీ జెండాను ఎగరేస్తానంటే స్పష్టంగా క్లారిటీగా రంగయ్య ప్రకటించడంతో నియోజకవర్గంలో జోషించి పార్టీ కార్యకర్తల్లో ఊపొచ్చింది. రాబోయే రోజుల్లో టీడీపీ పైన పోరాటం కొనసాగుతుందంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కళ్యాణ్ దుర్గం నుంచి వినిపిస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కళ్యాణదుర్గం వైసీపీలో జోష్ అందుకుంది. ఇక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా చర్చించారు. ఇక నియోజకవర్గంలో పార్టీ బలోపేతం పైన చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. ఇక గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు పైన ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుత ఇన్ఛార్జి తలారి రంగయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే నా లక్ష్యం అంటూ తలారి రంగయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక పార్టీలో ఉన్న నేతలను అందరినీ కూడా కలుపుకొని వెళ్తామంటూ ఇక చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి పైన కూడా ఇటు రైతులకు సంబంధించి డబ్బుల విషయమై ఉండొచ్చు, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ పైన కూడా ఇటు రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు పైన అయితే తలారి రంగయ్య విరుచుకుపడ్డారు. ఏదైతే ఇటు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని తలారి రంగయ్య తెలిపారో, ఇక దీంతో అయితే ప్రస్తుతం కళ్యాణదుర్గం వైసీపీలో అక్కడ కార్యకర్తల్లో ఉండొచ్చు, పార్టీ నేతలపైన ఉండొచ్చు, ఇక్కడ ఒక జోష్ అందుకుందని చెప్పాలి.